ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నన్ను మీ సహోదరుడుగా భావించి ఏ ప్రాబ్లం ఏ సమస్యలు ఉన్నా నాకు తెలియపరచండి. మీ సహోదరుడుగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించి నాకు అద్భుతం జరగట్లేదు, మేలు జరగట్లేదు, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదని మీరు కలవరపడుతూ బాధపడుతున్నారేమో. దేవుడు తగిన కాలంలో మీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అంతేకాదు, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12, ఆదికాండం 1:14 దేవుడు చేసిన రెండో కార్యాన్ని, మొదటిగా పగటికి రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగచేస్తాడని మనం చూసాం. రెండవదిగా మనం చూస్తే అవి సూచనలను, కాలములను, సమాచారములను, సూచనలు ఉండుటకు దేవుడు పుట్టించాడంట. అంటే దేవుడు కాలాన్ని, సమయాన్ని కూడా ఆయన పుట్టించడానికి కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశంలో ఉంచాడు, నక్షత్రాలు ఉంచాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఈ కాలాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొస్తా ఉంది. అదేంటంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని 2 కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది ఎంత సమయాన్ని వృధా చేసుకుంటా కాలం గడుపుతూ ఉన్నారో, కానీ ప్రభు ఆత్మ ఏమంటున్నాడు తెలుసా అండి? ఇదే అనుకూల సమయము. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయినా ఈరోజు చాలామంది రక్షణను తుణీకరిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి ఒక వాక్యం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, మనం దుర్దినాలను ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇది ఒక దుర్దినాలు, ఆ సమయము పోనీయక సద్వినియోగపరచండి అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తున్నాయి. చూడండి, 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దుర్దినాలు మన ముందు ఉంచబడి ఉంది. ఈ దుర్దినాల్లో చిక్కుకొని మీరు మీ ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పోగొట్టుకోకూడదనేది నేను మీకు తెలియపరిచే ప్రత్యేకమైన వర్తమానం. అంతేకాదు, ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను ఈ కాలాన్ని గురించి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని బిడ్డలారా, అంచె దినములో మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తానంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ కుమరింపు కాలం. పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకం పొందుకొని దేవుడి కోసం రోషం కలిగి, మంట కలిగి జీవించే కాలం ఇది. కాబట్టి ఈ దినాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేసుకోవాలి, దేవుని నామానికి మహిమార్థంగా చేసుకోవాలి. అంతేకాదు, ఇది రాకడికి సిద్ధపడే కాలం. ఇది ప్రభు రాకడికి సిద్ధపడే కాలము. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం వృధా చేసుకుంటా ఉంటే ఏ దేవుని యొక్క రాకడ విడవబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇది రాకడికి కూడా సిద్ధపడే కాలము. కాలం అనే మాట మనకు ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు కాలాన్ని గుర్తించండి. అంతేకాదు, ఇంకొక కాలం కూడా రాయబడి ఉంది. కాలాన్ని బట్టి చూస్తే చూడండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా మీరు పసిపిల్లల వలె ఉన్నారు అంటున్నాడు. సో ఈ కాలాలన్నీ మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. సమయం దాటిపోతుంది. మనం ఒకసారి సమయం పోగొట్టుకుంటే అది మరలా రాదు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా. కాలాలను గ్రహించే కృప దయచేయండి. కాలాలు మేము గ్రహించడానికి మీరు నక్షత్రాలని, వెలుగిచ్చే నక్షత్రాలని మీరు భూమిలో ప్రభా మీరు సృష్టించారు. అయితే కాలాన్ని గ్రహించే కృప దయచేయండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పాప శాప రోగం నుండి విడుదల దయచేయండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరిచి నడిపించమని ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాట దీవించనుగాక. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మీకు తోడుగా ఉండగాక. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం బట్టి మనం దీవించనుగాక.